ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి దేవునికి ఆరాధించడానికి, మహింపరచడానికి దేవుడు మనందరికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ఉపవాసం చేసింది వ్యర్థము కాదు, దేవుని సాన్నిధ్యతను అనుభవించే తీరుతాం. హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుడు యొక్క సన్నిధిలో ఆసక్తితో మనం కూర్చుందాం. దేవుడు కొందరిని తాకుతాడు. హల్లెలూయా. దేవుని యొక్క తాకిడ చాలా మంది జీవితంలో, బైబిల్లో చాలా మంది జీవితాలను మార్చినట్టుగా బైబిల్ సెలవిచ్చుచున్నది. ఈ రాత్రి వేళ అదే కార్యం ఈ సంఘములో కూడా దేవుడు చేసి తీరుతాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు దురాత్మ శక్తుల గురించి చూశారు, కానీ ఆత్మశక్తికి ఉన్న స్పందన గురించి పగటి వేళ అనుభవించడానికి దేవుడు రాత్రి వేళ సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన సహకారంగా కూర్చుందాం. బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం. ఒక వాక్యాన్ని మనం చదువుదాం. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. 30వ అధ్యాయంలో 17వ వచనం. 17 వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి వేళ ఈ సంఘములో ఉన్న బిడ్డలతో దేవుడు మాట్లాడిన ఒక మాట, దాని 17వ వచనం ప్రారంభ భాగములో చెప్పిన మాట ఒకసారి ఆలకించండి. ప్రజలు చెప్పే ఒక మాట, ఎవరు నిన్ను లక్ష్య పెట్టలేని సందర్భమున, అందరూ నిన్ను వెలివేసిన సందర్భమున యెహోవా దేవుడు చెప్పుచున్న మాట, నేను మిమ్మల్ని స్వస్థపరిచిన దేవుడును, నేను మిమ్మల్ని ఆరోగ్యపరిచిన దేవుడును, నేను మీ వ్యాధులను స్వస్థగా న్యాయపరిచిన వాడును. అందరూ ఏదేదో మాట్లాడినప్పుడు దేవుడు చెప్తాను, లేదు నాయన వారి మాటలు కాదు, నేను చెయ్యాల్సింది వేరొకటే. హల్లెలూయా. మనం సంచరించిన లోకములో అందరూ వ్యర్థపు మాటలు మాట్లాడేటప్పుడు దేవుడు మాట్లాడేది, నేను నిన్ను స్వస్థపరిచిన దేవుణ్ణి, నేను నిన్ను ఆరోగ్యపరిచిన దేవుణ్ణి, నేను నిన్ను క్షేమాభివృద్ధిలోకి నడిపించిన దేవుణ్ణి, నేను నీకు సౌఖ్యం ఇచ్చిన దేవుడిని, నేను నిన్ను బాగుపరిచిన దేవుణ్ణి, నేను నీ కుటుంబాన్ని కట్టే దేవుణ్ణి. అందుకే ఎవరు ఏదో చెప్తున్నారో దానిని మనం ఏం చెయ్యక లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఈ రాత్రి వేళ నేను చెప్పాలని ఆశపడిన సందేశానికి ఉన్న సారాంశం, సబ్జెక్ట్, స్వస్థపరిచిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సుమారుగా 7 రీతిలు కలిగిన ఆరోగ్యం, స్వస్థతనిచ్చే విధానం గురించి బైబిల్ చెప్పుచున్నది. ఈ రాత్రి వేళ ఈ సంఘములో ఉన్న బిడ్డల్లో కూడా దేవుడు అలాగే కొన్ని కార్యాలు చేసి తీరుతారు. దాని కొరకు మనం దేవుని బిడ్డలుగా ఆసక్తి చెందేటట్టుగా ఉండి తీరాలి. హల్లెలూయా. డాక్టర్లు చెప్తారు నీ రోగం నయం అవ్వదు, ఓ రోజు చెప్తారు నీ జీవితం బాగుపడదు, బయట రోజు చెప్తారు నీ జీవితం ఏ నాటికి సరైనది లేదు. కానీ రాత్రి వేళ దేవుడు చెప్పే ఒక మాట, నేను నిన్ను స్వస్థపరిచే దేవుణ్ణి, నేను నీకు సమాధానం ఇచ్చే దేవుణ్ణి, నేను నిన్ను బాగుపరిచే దేవుడును. మొదటిగా బైబిల్ గ్రంథంలో సౌఖ్యము గురించి చెప్పబడిన మాటలో చూస్తే శారీరకంగా దేవుడు మనకిచ్చిన సౌఖ్యం. హల్లెలూయా. దాని అర్థం వ్యాధులు ఏవి శరీరం పై వచ్చినా దానిపైన ఎవరికి అధికారం ఉంది? యేసయ్యకు అధికారం ఉంది. హల్లెలూయా. మార్కు సువార్త పుస్తకం 10వ అధ్యాయం 46వ వచనం నుంచి 52వ వచనం వరకు చదివినప్పుడు భర్తమయ్యని చెప్పబడిన ఒక గుడ్డివాడికి యేసయ్య ఏం చేశారు? స్వస్థపరిచి తీరారు. తన శరీరంలో ఏమొచ్చి తీరింది? నేత్రం చూడలేక, కళ్ళు చూడలేక, ఏ దృష్టిని చూడలేక, మనుషులను చూడలేక, జీవజంతువులను చూడలేక, వేటిని చూడలేక యేసయ్య దగ్గరికి వచ్చి ఒకే మాట, యేసయ్య నా కన్ను దృష్టిని ఏం చేసి తీరు, తిరిగి నిన్ను చూచి తీరేంతటిగా ఉన్న స్థాయిలోకి మార్చి చేయమని చెప్పిన వెంటనే భర్తమాయికి యేసయ్య ఏమిటి? శారీరకంగా స్వస్థత ఇచ్చి తీరారు. హల్లెలూయా. ఈ పగటి వేళ తెలుసుకు తీరు, నీ ఆ శారీరకంగా నీ కళ్ళు పని చెయ్యకపోతే దృష్టి పొందుకు తీరడానికి భర్తమాయికి స్వస్థపరిచిన దేవుడు ఈ రాత్రి వేళ నిన్ను కూడా స్వస్థపరిచి తీరుతాడు. హల్లెలూయా. 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 కుష్ఠవ్యాధి చెందిన మనుషులకు యేసయ్య ఏం చేశారు? స్వస్థపరిచి తీరారు. మత్తయి సువార్త పుస్తకం 8వ అధ్యాయంలో చదివినప్పుడు కుష్ఠవ్యాధి చెందిన ఒక మనిషికి యేసయ్య ఏం చేసి తీరారు? స్వస్థపరిచి తీరారు. కుష్ఠవ్యాధి వచ్చి తీరిందంటే
ఎవరు కూడా కుష్ఠవ్యాధి చెందిన మనిషి చేతి నుంచి ఏమీ పుచ్చుకోరు. ఉన్నారేట అంత పుచ్చుకున్న శక్తి కలిగిన వాళ్ళు దేవుని వెళ్ళే పుచ్చుకొని ఇంకా అన్ని సంగతి మనకెందుకు. కుష్ఠవ్యాధి వస్తే ఇంట్లో నుంచనివ్వరు. పాత నిబంధన వ్యవస్థితి ప్రకారంగా కుష్ఠవ్యాధి వచ్చి తీరిన వెంటనే ఆయనను ఏం చేసి ఊరు పొలిమేర కాడికి ఏం చేసేది, పంపించి తీరేది. ఊరు పొలిమేర కాడికి పంపించిన తర్వాత ఇక్కడ ఒక పాట పాడుకొని తిరుగుతాడు. ఏ పాట? కుష్టం 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 కుష్టం. ఇదే పాట. ఈ పాటే తాను ఏం చేసుకునేది, పాడుకొని తిరిగి ఎవరైనా వస్తే నా దగ్గరికి రావద్దు, కుష్టం నాకు ఉంది, నీలోకి కూడా ఇదేం తీరుతుంది అంటూ కలిగి తీరుతుంది. అదో అలాంటి ఒక ప్రణాళికలు కుష్ఠ వ్యాధులు ఏమైతే ఎవరు ఊరు పొలిమేర బయట ఒంటరిగా ఉండి ఎవరు భోజనం పెట్టేవారు కాదు. ఆగిపోయింది. కుష్టం వచ్చి తీరితే ఎవరు ఏం చెయ్యరు, భోజనం పెట్టరు, ఎవరు పట్టించుకోరు, ఎవరు నీ వ్యక్తిపర విషయాలకు ఏం చెయ్యరు, పరిశోధన కలిగించారు. శారీరకంగా నువ్వు కృంగిపోవడం మాత్రం కాదు, మానసికంగా కూడా నీవేమై తీరుతావు, కృంగిపోయి తీరుతావు. అలాగైతే అలాంటి కుష్ఠవ్యాధి చెందిన వారికి స్వస్థపరిచి తీరడానికి యేసయ్య వచ్చి తీరే ఉన్నాడు. బైబిల్ చదివించిన మాట, యేసయ్య కుష్ఠవ్యాధి దగ్గరికి వెళ్ళలేదు కానీ కుష్ఠవ్యాధి యేసయ్య దగ్గరికి. అందుకే ఈ దేవుని నేను సేవించడానికి గల కారణం ఇదే. ఎందుకో తెలుసా? ఏ కుష్ఠవ్యాధిని అందరూ నిషేధిస్తారు, ఆ కుష్ఠవ్యాధి యేసయ్య దగ్గరికి వచ్చి తీరి విడుదలను పొంది శారీరక సౌఖ్యంతో అక్కడి నుంచి తిరిగి వెళ్ళాడు. అక్కడ గొప్ప విషయం వచ్చినప్పుడు ఈ పాట కుష్టం 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 ప్రజల మధ్యలోకి వచ్చేసి కుష్టం కుష్టం అని పాట పాట ఊరు వేస్తారు, రాళ్ళు తీస్తారు, చంపేస్తారు. అందుకే ఏం చేశారు, పాట మానేశాడు. ప్రైజ్లో చెప్పలేదు, పాట మానేశాడు. కుష్టం మౌనంగా లోన మారుతున్నాడు. కుష్టం 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 లోపల పాడుతున్నాడు. ఏసైకి అర్థమైంది, నాయన కుష్టం కుష్టం ఈరోజు నీ పాట మారబోతుందా నాయన. చిన్నకాలం ఎవరు నీకు అన్నం పెట్టలేదు, నువ్వు అందరికి అన్నం పెడతావురా నాయన. చిన్నాళ్ళు ఎవరు నీ దగ్గరికి రాలేదు, నువ్వు అందరి దగ్గరికి వెళ్తావురా నాయన. చిన్నాళ్ళు నీకు కుటుంబం అంటే ఏంటో తెలియదు కదా, నువ్వు కుటుంబానికి తిరిగి వెళ్తావురా నాయన. అందుకే నేను ఈ యేసయ్యని సేవించేది. మన పాత రోత జీవితం ఎలాగుండేది, ఎవడు చూసినా పాపం పాపం, పాపి 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 ఈ పాటే కదా. ఒరే తాగుపోతాడా, ఒరే పనికిరానుడా, దట్టమ్మ పనికిరాని ఏవే దేనికి ఉపయోగం లేనోడా, సూర్యత చెందినోడా, ఇలాంటి పాటే కదా అందరూ పాడేవారు. ఈరోజు పాట మారబోతుంది. కారణం ఏంటో తెలుసా? స్వస్థపరిచి తీరడానికి, ఆరోగ్యం తీరడానికి, నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళినా, యేసయ్య నీ దగ్గరకు వచ్చినా పాట వచ్చినప్పుడు పాట కుష్టం కుష్టం కుష్టం. యేసయ్య దగ్గరికి వచ్చే కొద్దిగా పాట మారిపోయింది, సైలెంట్ అయిపోయాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా కొందరు ఇలాగే బయట గొప్ప పాటలే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మౌనం. నీ మౌనమ్మా ఏమై ఆనంద పాటలుగా మారబోతున్నది. దాని అర్థం నీకు శారీరకంగా ఒక స్వస్థత కావాలని. హల్లెలూయా. అందుకే బైబిల్ కుష్ఠానికి పాపాలతో ఏం చేసేదో పోల్చుకు తీరేది. అందుకే కుష్ఠవ్యాధి చెందిన మనిషి స్వస్థత పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయానికి వెళ్ళి యాజకుడికి కనిపించి యాజకుడు తన తల నుంచి పాదం వరకు ఏం చేసి తీరు పరిశోధించిన తర్వాత కుష్ఠపు మచ్చలు లేవు అని తెలిసిన తర్వాత ఏం చేసి తీరేది, ఇంటికి పంపించారు. ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, వీడు ఇంటికి వెళ్ళినప్పుడు వీడు పాట ఎలా ఉంటుందో, ఏ పాట పాడుతాడు? యేసయ్యా నీవు నన్ను విడిపించావు, యేసయ్యా నీవు నా ఆరోగ్యాన్ని బాగుపరిచావు, యేసయ్యా నా శరీరాన్ని చెంటబిడ్డ శరీరంగా మార్చి తీరావు. ఇలాంటి గొప్ప దేవుడు ఇంకా అక్కడ ఉన్నాడు. అయ్యో హల్లెలూయా. దేవుని బిడ్డల పాటలు ఎందుకు పాడేది? పాట ఖాళీగా పాడమన్నారు, అయితే పాడేవారు. నో, పాట పాడేది ఎందుకు? నా జీవిత అనుభవం. ఒకప్పుడు నా పాట కుష్ఠ పాట, ఒకప్పుడు నా పాట పాపపు పాట, ఒకప్పుడు నా పాట తాగేసున్న పాట. ఇప్పుడు పాట అది కాదురా నాయనో. జీవితం మారింది, శరీరం మారింది, స్వభావంలో మార్పు వచ్చింది. నేను మారాను. మారిన వాడే దేవునికి ఏం చేసేది? పాటలు పాడేది. పాడలేనోడు దాని అర్థం ఏంటిది? ఏదో శారీరకంగా బలహీనత నీలో ఉందని, ఏదో శారీరకంగా రోగం నీ మీద ఉందని, ఈ పగటి వేళ దానిని యేసయ్య ఏం చేసి తీరుతారు? స్వస్థపరిచి తీరుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గుడ్డివాడికి యేసయ్య ఏమి ఇచ్చారు? చూపునిచ్చారు. రెండవది, నో నో నో
కుష్ఠ వ్యాధి చెందిన మనిషికి అపోస్తల క్రియలు చదవగలిగితే దేవాలయం బయట ఒకడు కూర్చున్నాడు. అది పని ఏంటో తెలుసా? దేవాలయానికి వచ్చిన సద్భక్తుల చేతుల నుంచి ఏం చేసే కానుకలు దొంగిలించడం అని పని. అర్థం కాలేదనుకుంటా. మీరు ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు కానుకలు ఏం చేసి చెప్తుంటారు? లెక్కెట్టేసుకొని 15 రూపాయలు ఇంటికాడ ఉన్నాయి, 5 రూపాయలు ఇంటికాడ ఉంచుతాను, 10 రూపాయలు. దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు కనిపించారు? ఒక కుష్ఠోడు కనిపించారు. 10 రూపాయల నుంచి 8 రూపాయలు కానుక పెట్లు వేసి 2 ప్రజలు ఆగిపోయింది అందరికీ. ఆ చర్చి ఎంత గొప్ప చర్చి కానీ చర్చి లోపల ఈ కుష్ఠోడిని ఏం చేయలేదు. సూపర్ చర్చి అనమాట. అంటే ఆ చర్చిలో ఉన్న వాళ్ళు అంగవైకల్యం చెందిన వాళ్ళు ఏం చేయకూడదు, చర్చి లోపల రాకూడదు అన్న ఒక సిద్ధాంతం ఉందేమో. అందుకే ఈ మనిషిని ఏం చేయలేదు. ఈ మనిషిని ఎందుకు గమనికాడ ఎక్కడ కూర్చోబెట్టారు? చర్చి బయట ఎందుకు కూర్చోబెట్టారు తెలుసా? లోన్ వస్తే అయ్యగారికి కూడా చేయించుకోవాలి. అదే బయటకు వచ్చిందంటే ఎవరు ఏం చేయరు, అడగరు. ప్రజలో చెప్పలేదు. ఆ రోజు ఆరాధనకి 2 అయ్యగారులు వచ్చారు. నాకు అదే భలే నచ్చింది. ఈ దేవాలయం లోపల కుంటోళ్ళకి లోనకు ప్రవేశం లేదు కదా, ఈ స్వస్థపతి లోన కనిపించారు. ఎవడు అడుగుతాడు చూస్తా. ఈ ఉపవాస కొడుకులు కూడా ఇలాగే కొన్ని జరగాలి. కొందరు నువ్వు వెలివేసి బయటపడేసావు కదా, ఆ లోనకు రావాలంటే నువ్వు ప్రార్థన కలిగిన ప్రార్థన కలిగిన సిద్ధాంతంలోకి రావాలంటే అన్నపానం మానేయాలి. అప్పుడే నీకు ఎలాంటి వాళ్ళు కనిపిస్తారు? కుంటోళ్ళు కొందరు కనబడతారు, దేవాలయం బయట ఉన్న కొందరు కనిపిస్తారు, దేవుని దగ్గర నుంచి దూరంగా ఉన్న కొందరు కనిపించి చేస్తారు. ఈ పగటి వేళ పరిశుద్ధాత్మతో నేను చెప్తున్నా అన్నమాట. ఇన్నాళ్ళు నీకు కనబడలేని కొందరు ఉన్నారు కదా, కనిపిస్తారు. కనిపించే సత్తపంచు గుండెపోటు అని చెప్పేసి ఇంతకు వచ్చి ఇంటికి వెళ్ళి అర్థం కాలేదు కనుక ఇన్నాళ్ళు ఎందుకు కనబడు? నువ్వు తిండి తినకుండా కూకుంటే నేను 4 పూట తిన్నా. ఎక్కడ 4 పూట తిన్నారు? అదా ఎవరో నాకు 4 సార్లు తిన్నానయ్యా, 4 సార్లు నేను తిన్నానయ్యా. ఆమె కనబడలేదు. 3 సార్లు అన్నాను మానేసరికి కనబడ్డాను. నీ దృష్టి ఇలాంటి మీద కొందరి మీద నీ కళ్ళ దృష్టి పడి తీరాలంటే అన్నపానం మానేయాలి. నువ్వు మానేయడం వలన వేరొక్కడికి విడుదల కలిగి తీరే కలిగి నువ్వు ప్రార్థన చేయడం వలన ప్రార్థన లేని కొందరికి ప్రార్థన అలవాటై తీరింది. నువ్వు దేవుని పిలవడం వలన దేవుని పిలవలేని కొందరు దేవుని పిలవడం శారీరక సౌఖ్యం. ఇదే శారీరక సౌఖ్యం. ఓకే, రెండో దానికి వెళ్దాం. ఇమోషనల్ సౌఖ్యం, భావోద్వేగ సౌఖ్యం. భావోద్వేగం అంటే మనసు హృదయానికి సంబంధించింది. అవన్నీ సూపరే. కొందరు నవ్వేస్తున్నారు, లోన మాత్రం ఎంత బిగులుతో ఉన్నారు. లోన ఏడుస్తున్నాడు. అర్థం కాలేదు. కారణం ఏంటి? నీ ఇమోషనల్ అటాచ్మెంట్ కనెక్ట్ అవ్వట్లేదు. దాని అర్థం నీ శరీరంతో హృదయం మనసు ఏం కావట్లేదు. అందుకే నువ్వేమనేది తెలుసా? నా బుర్ర బాగలేదు, నా మనసు కూడా దోచేసుకున్నారని డైలీ లేదు. కారణం ఏంటి తెలుసా? ఇమోషనలీ నీకేదో డిస్టర్బెన్స్ వచ్చి తీరింది. చెప్తే భావో ఉద్వేగతలో నీకేమొచ్చి తీరింది? ఒక అడ్డదిట్టం వచ్చి తీరింది. ఈరోజు అందులోపల సౌఖ్యం రాబోతున్నది. ఎందుకు మన పిల్లలు ప్రేమలో పడిపోతున్నారు? అయితే ఎందుకు మన పిల్లలు అమ్మ నాన్న దగ్గర ప్రేమ పోగట్లేదా? అమ్మ చేతి నుంచి 3 సార్లు గోరుముద్దలు తినేస్తున్నాడు, కానీ కనిపించిన పిల్ల మీద మన కారణం ఏంటిది? హార్ట్ మైండ్ అమ్మ నాన్నతో కనెక్టెడ్ లేదు. అమ్మ 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 అక్క 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 ఒకే చూపిస్తున్నాడు. ఆ పిల్లల్ని చూసేసరికి అమ్మ లేదు, నాన్న లేదు, ఎవడు లేదు. కారణం ఏంటిది? ఈ కనెక్షన్ సెట్ అమ్మ నాన్నతో ఏం లేదు. ఏమనుకోండి, ఈ పిల్ల వస్తే ఇవన్నీ ఏమవదు. అక్కడ ఎవరు రావాలి? యేసయ్య రావాలి. అర్థం కాలేదు. నీ మనసును నవీనపరచుకొని చెప్పేది, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోమని బైబిల్ చెప్పిన హృదయం అన్నిటికన్నా మీరు ఘోరమైనది. సింపుల్ కదా, క్యాన్సర్ కన్నా హీనం చెందేది. దేనికన్నా హీనం చెందేది. అందుకే కదా
టీవీలో మందు తాగొద్దు, నీ గుండె లోపల నీ ఊపిరితిత్తు లోపల ఏమైపోయి తీరేది, నల్ల బొగ్గు అయి తీరేది. ఈ రాత్రి వేళ నల్ల బొగ్గుని వేసి క్లియర్ చేసి నీ హృదయానికి మనసుకు శరీరానికి కలిగిన కనెక్షన్ దేవుడు ఏం చేసి తీరుతా. ఓ లోడ్ నాతో లేదు అనుకుంటా. హల్లెలూయా హల్లెలూయా. అదే దాన్ని చెప్పే మాట భావ ఉద్వేగతలో సౌఖ్యం. ఎక్కడ కొద్దిగా సంస్కృతం నేర్చుకోండి, పర్లేదు. ఎప్పుడైనా తిట్టుకోవాల్సిన పరిస్థితి ఏమిటో పడేయండి. అటు ఇట్లా అనుకుని పాడేదో తిడితే మీకు చెప్పానండి. భావో ఉద్వేగత చెప్పండి. దాని అర్థం మన హృదయానికి మనసుకు కలిగిన కనెక్షన్ ఏమై తీరేది, శరీరంతో ఏకమై తీరేది. హల్లెలూయా. దీనికి ఉదాహరణ ఎక్కడంటే యోహాను సువార్తల పుస్తకం 11వ అధ్యాయం 35వ వచనం. ఇది చదవాలి. యోహాను సువార్తల పుస్తకం 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించను చూడుడని చెప్పుకొని. ఓ లార్డ్, ఎందుకు యేసయ్య ఇక్కడ గడిచారు? సాధారణంగా మీరు ఎందుకు గడిచేది? నాతో లేరు, అలా పని చూసుకుంటారు. మీరు నా మాట వినండి. హలో, ఎందుకు మీరు ఏడ్చేది? అమ్మ అన్నం పెట్టకపోతే ఏడవా? అమ్మ అన్నం పెట్టి కూడా ఇవ్వకుండా తాళం పెట్టేసేది ఏడవా? ఏడుస్తా, దాని చాలా కావాలి. కాబట్టి మీరెందుకు ఏడ్చి తీరేది? మనకి దొరకాల్సిందే దొరకలేనప్పుడు ఎక్కడ ఏసై ఏడవడానుకున్న కారణం ఏంటిది? ఏసైకి ఏం చేశారు? కబురు పంపించారు. ఏమని? మా తమ్ముడు ఏమై ఉన్నాడు, రోగముతో ఉన్నాడు. రోగముతో ఉన్నారన్న సమయంలోనే ఏం పంపించారు? వర్తమానం పంపించారు. ఏసై ఏం చేయలే, 4 రోజులు ఆలస్యంగా వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఈయనేమంటుందో తెలుసా? ఏసయ్యా నువ్వు ముందుగానే వచ్చి ఉంటే బాగుండేమో. అందుకే ఆమె చెప్పిన మాట ఏం తెలుసా? ఏసయ్య ఇప్పుడు వచ్చారు కదా, ఈడు మరి ఇప్పుడు లెగిసే ఛాన్స్ లేదు, ఎప్పుడు లెగుతాడు? చివరి కాలం అంత్యకాలంలో వీడు లెగుతారని చెప్పి వీళ్ళు ఏమైపోయి ఉన్నారు, బాధపడిపోతూ ఉన్నారు. నాయన ఏసయ్య వచ్చింది, నాయన ఇప్పుడు లేపడానికి. ఏమంటున్నారు? ఇప్పుడు వద్దయ్యా, ఎప్పుడు? హల్లెలూయా. ఏసైకి ఏడుపు రావడానికి ఏసై ఎందుకు ఏడుతారు? బైబిల్లో 3 సందర్భాల్లోనే ఏసై ఏం చేసింది? ఏడ్చింది. ఒకటి, మార్తా మరియా ఇంట్లో ఉండిన సందర్భంలో ఏసై ఏం చేశారు? ఏడ్చారు. రెండోది, ఏసై కల్వరి శిలువలో ఉండేటప్పుడు ఏసై చేశారు. మూడోదిగా ఏసయ్య యెరూషలేమును చూసి ఏం చేశారు? 3 సందర్భాల్లోనే ఏసయ్య బైబిల్లో ఏం చేసింది? బైబిల్ అన్నిటికన్నా చిన్న వాక్యం. చిన్నప్పుడు నేను బాగా అలవాటు కదా, ఏ వాక్యం చెప్పండి ఏసై ఏడ్చానని చెప్పి కూకుని పోయేవాడు. చిన్న వాక్యం కదా. ఈ 3 సందర్భాల్లోనే ఏసై ఏం చేసి తీరింది? ఏడ్చింది. మార్తా మరియల కోసం ఏడవడానుకున్న కారణం ఏంటి తెలుసా? వారికి వాక్య దృష్టాంతం ఏం కావట్లేదు, ఇప్పుడు విడుదలనిచ్చి తీరుతుంది అన్నది వారికి అర్థం కాలేదు. కాబట్టి ఏసై ఏడుపు వచ్చింది. ఏసై ఇప్పుడు బాగుపరచాలని కోరుతున్నాడు, కానీ వీళ్ళు ఆశ ఏంటో తెలుసా? ఇప్పుడు వచ్చేసయ్యా 2084లో చేయలేవా? మరి ఏసై ఏడుపు కాకపోతే ఇంకేం వస్తుంది? అర్థం కాలేదు. యెరూషలేమును చూసి ఏసై ఏడవడానుకున్న కారణం ఏంటి తెలుసా? యెరూషలేములో ఏమై తీరాలి? దేవునికి యాగర్పణలు అర్పించబడి తీరాలి. కానీ అక్కడ ఇప్పుడు ఏమైతుంది? వ్యాపార కేంద్రంగా మారి తీరింది. అందుకే ఏసైకి ఏమొచ్చి తీరింది? ఏమొచ్చి తీరింది? నాయన ఈ హృదయం నా పట్ల ఏం కాదు, అనుకూలం చెందేటట్టు దేవాలయం లోపలే పశువులు అమ్మేస్తున్నారు అని ఇది చూసినప్పుడు ఆయనకి హృదయం లోపల ఏమొచ్చి తీరింది? విపరీత భేదం వచ్చి తీరి ఆయన ఏం చేశారు? యెరూషలేములో జరిగిన అత్యాచారం చూసి ఏం చేశారు? ఏడవడానికి ప్రారంభించారు. మూడోదిగా ఏసై ఎక్కడ ఏర్పించాడు? ఎందుకు ఏడ్చారు? ఏ మనుషులకు రక్షణ ఇచ్చి తీరడానికి వచ్చారు. ఆ మనుషులు ఏసైని ఏం చేశారు? కాళ్ళతో తొక్కేదాన్ని చూసేయడానికి ఏమొచ్చి తీరింది? అన్నిటి కలిగిన స్థితిగతి వచ్చి తీరింది. అందుకే పరిశుద్ధాత్మ గురించి ఎప్పుడు చెప్పుచున్నా కదా, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, పరిశుద్ధాత్మను ఏం చేయకూడదు, వేదన పరచుకోడు అని బైబిల్ చెప్పేది. కారణం ఏంటిది? పరిశుద్ధాత్మ ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మకు దిగాలని ఆసక్తి ఉంది, కానీ నువ్వు దిగడానికి అనుమతిని ఇవ్వలేకపోతే దాని అర్థం పరిశుద్ధాత్మ ఏం చేస్తారు? హల్లెలూయా హల్లెలూయా. కానీ ఏసై ఎక్కడ ఏం చేసి తీరారు? మార్తా మరియల మనస్థితికి ఏసై ఏం చేశారు? మార్పునిచ్చి తీరారు. హల్లెలూయా. అందుకే చెప్పండి, ఏ సౌఖ్యం అని చెప్పాను? భావోద్వేగ సౌఖ్యము. ఎలాంటిది? హృదయానికి మనసుకు కలిగిన కనెక్షన్. హల్లెలూయా. అందుకే అక్క చెల్లెల మధ్య కూడా ఏముండేది కాదు. హల్లెలూయాయే హల్లెలూయాయే. పాట కలిసి పాడేస్తారు కానీ పేజీలను మాత్రం అక్క చెల్లి చెప్పదు. ఈ రాత్రి వేళ అక్క చెల్లి పేజీలు చెప్పేసే వెళ్ళాలి.
మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ఉపవాస కోడిక అయిపోయిందని అటు ఇటు గోరు ముద్దలు ఇచ్చుకుని తినండి. పరిశుద్ధాత్మ దేవుడికి అక్క చెల్లితోనో మాట్లాడుతున్నా, అమ్మ ఇలా కొట్టుకొని ఉంటే చచ్చిపోతాం, బతకడానికి మంచి ఉద్దేశం చెప్తున్నాను. ఈ ఉపవాస కోడిక అయ్యే లోపల సెట్ అయిపోండి. అక్క చెల్లికి మాత్రం కాదు, కోడలు కూతురు కూడా చెప్తాను. కోడలు కూతురు, కోడలు అత్త, కూతురు అమ్మ. నాతో లేరు అనుకుంటా. హలో 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 ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. తమ్ముడా, నీతోనే నేను మాట్లాడేది. అమ్మతో మంచి మనస్తత్వం కలిగి ఉంటారా నాయన. అమ్మ తిడితే తిట్టింది, కొడితే కొట్టింది, బాగుపడితే బాగుపడడానికే చేసింది. నువ్వు చచ్చిపోవడానికి కాదురా నాయన. ఈరోజు యేసయ్య మార్తా మరియా అని పిలిచినట్టుగా నిన్ను కూడా యేసయ్య పిలుస్తున్నాడు. నాయన తమ్ముడు, నీ భావం కథలో ఒక స్వస్థత జరగబోతున్నది. నీ హృదయం మనసుకు ఒక స్వస్థత రాబోతున్నది. లాజరు చనిపోయి ఉత్తిగా కాదు, దేవుని ఉద్దేశ ప్రణాళిక ఉన్నందుకే ఆయన్ని సమాధిలోకి మీరు ఎక్కించింది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. యేసయ్య వచ్చారా నాయన. మన బాధ ఏడో తెలుసు, ఈయన ఎక్కడ ఎక్కించేసాం, సమాధిలో ఎట్టేసాం, మళ్ళీ తీయలేం. నో ప్రాబ్లం, ఎట్టేసిన దగ్గర తీపించి మళ్ళీ చేస్తాం. అప్పుడే సాక్ష్యానికి కొద్దిగా బలం వచ్చేది, అంతే కదా. లాజరు సాక్ష్యం చెప్పడానికి ఆదివారం నిలబడితే ఏం సాక్ష్యం లేదు, కంపు, రోత, పురుగు, దరిద్రం. అలాగే కదా చెప్పాడు. నేను గర్విష్ఠుడిని, కోపిష్ఠుడిని, గొప్ప చెప్తాడా? సేపడు ఏం చెప్తాడు? పురుగు, దరిద్రం, కొంపు, పనికిరానోడు. ఒక పక్క వదిలేశారు, ఎవడు అక్కర్లేదని చెప్పి 4 రోజులు ఏం చేశారు? చీకట్లో పడేది. అక్కడి నుంచి నన్ను ఏం చేసి తీరారు? సాక్ష్యం మారితే. అర్థం కాలేదు అనుకుంటా. సాక్ష్యం మారి తీరుతుంది. హల్లెలూయా. అందుకే కదా అందరు కొందరు ప్రార్థన చేస్తారు, పురుగుని, చీడ పురుగుని, పేడ పురుగుని ఏవేవో అంటారు. అంటున్నది వెరీ గుడ్, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఆ పురుగు అవ్వద్దు. మార్పు చెందితే మార్పు చెందినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి పక్షిరాజులాగే మార్పు. ఏం చేస్తారు? కొండ మీదకి ఎక్కేస్తారు, అలా ఉండిపోతారు, త్వరలని పీకేస్తారు. 40, 50 రోజులు ఏం చేస్తారు? ఏం తిండి చెప్పా ఏం తినరు, మళ్ళీ సంబంధం తినడానికి వచ్చేస్తారు బలం వచ్చిన తర్వాత. హల్లెలూయా. ఆగిపోయింది. పాములాగే మార్పు చెందింది. పాములాగా ఏం చేస్తారు తెలుసా? మంచి షైనింగ్ ఉన్న బాడీలో కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది? ఆ పొర ఇలా బయటకు వచ్చేది. ఇది ఏ డొంకల కాడ దూరి, ముందల కంపల కాడ దూరి పొర మొత్తం తీసేది, మళ్ళీ ఎడికా చేద్దామని. ఆ రీతి కలిగిన మార్పు కాదు. మార్పు ఎటువంటిది? సీతాకోక చిలకలాగే ఉన్న మార్పు. అది పురుగుగా ఉండి పనికిరాని దరిద్రాలన్నీ తిని అక్కడ ఎక్కడ తిరిగి తను తాను ఏం చేసుకు తీరేది? ఒక ఆకు లోపల తను తాను ఒదిగించేసి తన ఉమ్ము నీరుతోనే తన ఒళ్ళంతా కప్పి పెట్టేసి కొన్ని రోజులు ఏం చేసుకు తీరుతుంది? తన శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం అరగదీసేసి తన మనసు శరీరము అదే రీతిగా హృదయాన్ని ఏకపరిచేసి ఒక మార్పు నాలో దయచేయముదేవో, ఒక విడుదల నాలో దయచేయముదేవో అన్న ఆసక్తితో కొన్ని రోజులు కూర్చున్న తర్వాత ఆ గూడు లోపల నుంచి ఒక చిరుగుబాటు అయిపోయి బయటకు వచ్చేటప్పుడు దానికి కలిగిన మార్పు పేదకి ఎంత గొప్పతో తెలుసా? మరి అది పనికిరాని పేడ మీద కూర్చోదు, మరి అది పనికిరాని స్కూల్ బండి మీద కూర్చోదు, మరి అది ఇనుగు మీద ఎక్కడ కూర్చుంటది? ఎక్కడ తేనున్న పువ్వు ఉన్నాడు, ఎక్కడ వాసన ఉన్న పువ్వు ఉన్నాడు, ఎక్కడ పరిమళత ఉన్న పువ్వు ఉన్నాడు, వాటి మీద మార్చానికి. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం నీ స్టాండర్డ్ మారబోతుంది. తొలి పురుగులో కూర్చోవుతున్నాం, ఏ బట్టి మందు బట్టి ఇక్కడ తొలి కూర్చొని, ఇప్పుడు మందు బట్టి ఇక్కడ కూకోవడం కదా, వాక్యం చెప్పి పక్కన నిలబడి తొలి కైన్యాలు ఇచ్చిన సాపు కాడ కూకునేవాడు, ఇప్పుడు పేస్తున్నాడు కదా అయ్యగారు, ఈ మానే అయ్యారు. ఇది లేకుండా దేవునికి అనేది చెప్పరా అయ్యగారు? హల్లెలూయా. స్టాండర్డ్ మారబోతున్నది. ఎక్కడ భావోద్వేకతలో స్వస్థత వచ్చేంత స్టాండర్డ్ మారిపోతాయి. హల్లెలూయా. ఇంతకాలం వరకు లాజరుతో ఎవరు కూర్చోవారు కాదు, ఇప్పుడు యేసుతో కలిసి కూర్చొని భోజనం చేసి నాయన నీ స్టాండర్డ్ మారిపోయి తీరుతుంది. అందరూ నిన్ను అన్నారు కదా, నువ్వు దేనికి పనికి రానుడివి. ఈ రోజు నీ భావోద్వేకతలో ఒక విడుదల వచ్చి తీరుతూ నీకెవరు భోజనం పెట్టలేదు, వారు నీకు పిచ్చిపోయి పెడతారు. కడప దగ్గర పల్లెం పెట్టి కుక్కక భోజనం పెట్టాడు కదా, చరిత్ర రాసేస్తూ భావోద్వేకతలో స్వస్థత వచ్చి తీరితే నీ నీకు అన్నం పెట్టరు
హల్లెలూయా. మన ఊర్లో కూడా అలా సిద్ధాంతాలు ఉన్నాయి కదా. పల్లెలు ఇచ్చి కుక్కకి ఇచ్చినట్టుగా ఊరు ఇంటి బయట ఎత్తారు, ఇంట్లోనే పడు. అలాంటి వాళ్ళతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది. చరిత్ర మారిపోబోతున్నది నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 4 రోజులు కట్టిక చీకట్లో పడాల్సింది ఏం పెద్ద విషయం. 4 రోజులు కంపమయమైన వేరు పడే ప్రయోజనం ఎట్లేదు నాయన. నీ సాక్ష్యం సువాసనగా మారబోతున్నది. హల్లెలూయా. లాజరుని మొదటి కలిసి నేను అడిగేది, నాయన 4 రోజులు ఎలా కొందరా బాబు? ఒకే పాట. ఎవ్వరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాదిగా నిలుచున్నాను. యేసయ్య వచ్చాడురా నాయన, ఇదేనా బాబు? హల్లెలూయా. ఉన్నారా నాతో కలిసి? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూఢనమ్మకాలు, పితృల పారంపర్యం అని రావడానికి కారణం ఏంటిది? ఆచార్యం, ఆచారం ఇవన్నీ రావడానికి కారణం ఏంటిది? ఈ కనెక్షన్ కరెక్ట్ కాదు. నేను ఆదివాసి, ఈ పెద్ద జాతి అనుకోండి, నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. దాని అర్థం ఏంటిది? నా హార్ట్, నా మైండ్ ఇక్కడతో కనెక్షన్. దానికి నేను ఒక ఏం పెడతాను, సరిహద్దు పెడతాను. నేను ఆదివాసి, భోజనం పెట్టేటప్పుడు ఆమెకు పల్లెం వేరు, ఈరోజు పగిలించు. పెద్దలో కూడా ఇలాంటి సిద్ధాంతాలు కొన్ని ఉండేవి. ఏంటి సిద్ధాంతం? చచ్చిపోయిన తర్వాత మనిషి ఏమైపోతాడట? తెల్ల వస్త్రాలు వేసుకుని ఎలాగెలా ఆడతాయట. మనం ఒకప్పుడు మీరే కదా చెప్పారు, పట్టీలు వేసుకుని అమ్మాయి ఇప్పుడు అది వినేట్టు కొంత. అలాగే ఈ చర్చి మొత్తం పట్టీలు కట్టియండి. ఈ ఫ్యాన్లను గట్టి ఫ్యాన్ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసయ్య ఎన్ని రోజులు ఆలస్యంగా వచ్చారు. కొన్ని ఎనగలగా వాళ్తే ఏం వాలేదేం లేదురా నాయన, వాడకుండా నేను తీసుకొస్తాను నేను. అందుకే సమాధి దగ్గరికి వచ్చి యేసయ్య ఒక క్యాక్ వేసారు, ఏం లాజరు. దాని అర్థం సిద్ధాంతాలను పాత్రలు కొట్టి తీయడానికి యేసయ్య వచ్చింది. దేవుని బిడ్డలకి సిద్ధాంతాలు, హైందవులకి అన్ని మతస్థులకి సిద్ధాంతాలు, వాళ్ళు వారికి నేను అభిమానిస్తున్నాను. వాళ్ళు చెయ్యొచ్చు, వాళ్ళకి గ్రంథాలు ఉన్నాయి, ఆధారం. దేవుని బిడ్డలకి ఇలాంటి చర్యలు సిద్ధాంతాలు లేవు. ఉన్నారో లేరో? హల్లెలూయా. అందరూ కలిసిమెలిసి ఉండి తీరాలి, అందరం కలిసిమెలిసి తిని తీరాలి, అందరూ కలిసిమెలిసి పరలోకి వెళ్ళి తీరాలి, అందరూ కలిసిమెలిసి మరణించి తీరాలి, అందరూ కలిసిమెలిసి సమాధికి వెళ్ళి తీరాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఉండలేకపోతే వస్తాడు ఒకడు, యేసయ్యే వచ్చి తీరుతాడు. హల్లెలూయా. అందుకే ఆ రోజు ఎవరింట్లో లాజరు ఇంటికి యేసయ్య వచ్చి వీరి ముగ్గురికున్న కనెక్షన్ ని తిరిగి ఏం చేసి తీరారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా మనది కొన్ని కనెక్షన్లు కట్ అయిపోయి ఉన్నది. మా అమ్మ కనెక్షన్ కట్ అయిపోయింది కదా. మా అమ్మ ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు, నేను ఎక్కడ భూమిలో. ఈ కనెక్షన్ రీస్టోర్ అయ్యే ఒక రోజు వచ్చుతున్నాను. అందుకే అమ్మని ఫోటోలు చూసుకొని ఏడుచుకొని దీపాలు వేసుకొని పువ్వు కొట్టలేదు బదులుగా అమ్మ చేసిన పని అయిపోయింది, మేము కూడా పని చేయాలని ఆఖరికి వచ్చాను. అమ్మాయికి ఆ ఫోటో కాడ కూకొని టీ తాగే, టీ పెట్టి నువ్వు కూడా తాగే అమ్మా, అమ్మ నువ్వు కూడా చేసి అమ్మ ఏం జరగదు. కనెక్షన్ తెగిపోయింది, కనెక్షన్ తిరిగి రావాలి. అందుకే మనం చచ్చిపోయిన వారిని ఏం చేయట్లేదు, జ్ఞాపకం చేయట్లేదు, వారి క్రియలను చూస్తున్నాం తప్ప. అందుకే బల్లారాధనలో ఎవరు జ్ఞాపకం చేయమని చెప్పారు? శిలువలో మరణించిన యేసయ్యను జ్ఞాపకం చేయమని చెప్పారు. కనెక్షన్ సెట్ అయిపోవాలి. ఈ మాలిన్యమైన హృదయం ఏమైతే తీరాలి? కడగబడి తీరాలి. ఒక సర్జరీ రాత్రి వేళ జరిగి తీరుతారు. ఏ మార్తా, ఏ మరియా, ఏ లాజరు, నీ హృదయానికి ఒక మార్పు ఈరోజు యేసయ్యను బతుకుతున్నాడు. నీ హృదయం యేసయ్యకి కావాలి. అందులోపల భావోద్వేగత కలిగి రుచి 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 నీ హృదయం కలంక పరిచింది కదా. ఈ కరెంట్ గల పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయాన్ని బాగుపరచాలనుకోవచ్చు. ఏ మనసుతో, ఏ తలాంపుతో పిచ్చి పిచ్చి తలాంపులు ఆలోచించు, పిచ్చి పిచ్చి ప్లానింగ్ వేసావు, వాటిని దేవుడిని నవీనపరచాలని కోరుతున్నాను. అందుకే బైబిల్ చెప్పి, నేను నువ్వు ఆలోచించేది కాదురా నాయన, నా పద్ధతి నీ పట్ల గొప్పదన్నది. లాజరు, నువ్వు అనుకున్న సమాధి నేను మూసేస్తాను అనుకుంటున్నావు కదా, ఒక గుంటె ముక్క లోపల ఒదిగిపోతావు అనుకుంటున్నావు కదా, కంప
అవతైపోతావు అనుకున్నా కాదురా నాయన. నీ సాక్ష్యం ఈ రోజు వెంకటాపురంలో వినవచ్చు. మనసు నవీనం. హలో, ఉన్నారు లేదా నాకు తెలియట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మూడోదిగా ఆత్మీక సౌఖ్యం. ఉన్నారా? అదే మార్కస్ వార్త 5వ అధ్యాయం. పోయిన రోజు కూడా నేను చెప్పాను. గెదర దేశంలో, ఏ దేశంలో? గెదర దేశంలో ఒకడు ఏమో ఉన్నాడు, దురాత్మ పట్టి ఉన్నాడు. రైతులను చెప్పలేదు. సమాజాల మధ్య కాపురం చేసుకున్నాడు. సంఖ్యలతో బంధించిన ఇదేం చేసేవాడు, పక్కన కొట్టేసేవాడు. ఓ లోడ్. కానీ గొప్ప విషయం, ఆ పొలి మీద దాటుకొని రాలే, ఆ సరిహద్దు దాటుకొని రాలే. నువ్వు దాటొద్దురా నాయన, దాటించుకు తిరగడం కూడా వస్తున్నాడు. ఏసయ్య ఇద్దరి నుంచి పడవ ఎక్కేసరికే వీడి సైన్యం ఆ త్రోవను ఏం చేయడానికి చూశారు, అడ్డుపరచడానికి నన్ను పంపించారు, గాలి పంపించారు. ఏసై మామూలు వాడు కాదురా నాయన. ఒక విషయం, ఏసయ్య ఆత్మీయంగా స్వస్థత ఇవ్వాలని కోరితే నువ్వు ఏ జైలు లోపల ఉన్నా నేను అక్కడికి బయటికి రప్పిస్తాను. దానికి మంచి ఉదాహరణ కదా మన వినోద్. అందులో ఇందు లోపల నన్ను ఒదిగించేసి ఉంచేది. ఆయనకు అర్థం కాదు, బయట కొందరు కూర్చొని దేవుని అడుగుతున్నారు. హల్లెలూయా. రాత్రి పగలు లేక ఎవరు? శ్రీమతి వినోద్ గారు, శ్రీమతి వినోద్ విద్యా గారు రాత్రి పగలు పెనుగులాడేస్తుంది. దేవా, నాకు ఈ విషయంలో ఒక విడుదల కావాలి, నాకు ఈ విషయంలో ఒక ఓకే అర్థం చేశాడు, అదేదో తెలుసో చేశాడు, నాకు తెలియదు దేవా, ఈ విషయంలో నాకు ఒక న్యాయం కావాలి దేవా. హల్లెలూయా, హల్లెలూయా. కేసులన్నీ ఏమై ఉండేది, ఆమెకి వ్యతిరేకంగా అవన్నీ ఏమై తీరేది. ఓర్పొసరిగా ఏసయ్య ఒకరిని విడిపించాలని కోరితే ఎన్ని అడ్డులున్నా, ఎన్ని పరివర్తలున్నా, ఎన్ని పరివర్తలున్నా, ఎవరు అడ్డుపడుతున్నా నేను బయటికి రప్పించాను. నేను అడ్డుపడుతున్న కొట్టగలిగే ఏ శక్తి లేదు. ఈ వేద దేవుని యొక్క మనసుండే. హల్లెలూయా. నువ్వు పుట్టేటప్పుడు, నువ్వు పిల్లల్లో ఉండేటప్పుడు, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ గురించి నేను కనుగుతా. ఏదో 4 గోడలకు నువ్వు సరిహద్దులో ఉండిపోవడానికి కాదు. హలో, ఏ సంఖ్యల మధ్య ఇరుకుగా ఉండడానికి కాదు. ఏ రోత కంపు కలిగిన జీవితంలో ఒదిగిపోవడానికి కాదురా నాయన. ఇందులో అంటే నీకు ఒక ఆత్మిక సౌఖ్యం వస్తుంది. దానికి ఇంకెవడు రాడు, యేసయ్యే రావాలి. ప్రైజ్ ది లార్డ్. అదమ్మ, నాన్న, తమ్ముడు, సహోదరులు, మరి భార్య ఉందో తెలియదు. స్వర్ణోపయోగం చేస్తే అడగాలి భార్య ఉందా లేదా అని. ఉండుంటుంది. ఇంటికి వెళ్ళమని చెప్పుంటే అదే ఉంటుంది. అదే ఎందుకు వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలా అన్నట్టు నేను వేసే నీతో, నువ్వు నాతో కాదా, నిన్ను ఎవడు వేలు వేసారు అక్కడికి వెళ్ళాలి, నేను ఎవరు ఇక్కడ పంపించారు అక్కడికి వెళ్ళవాలి. ఈ రాత్రి వేళ కొందరి ఆత్మీక జీవితంలో సౌఖ్యం జరిగి తీరితే ఎక్కడ నీ తల తిప్పబడిందో, ఎక్కడ నీ నెత్తి తల గుండె కొలిగించారు, ఎక్కడ నీ గొడ్డలు ఓడవించారు, ఎక్కడ నిన్ను నిలదీశారు, అక్కడ దేవుడు నిన్ను తిరిగి నిలబెట్టు. అలాంటి ఒక ఆత్మీక సౌఖ్యం రాత్రి వేళ సంఘములో సందర్భంగా పెట్టుకుంటుంది. నువ్వు అవమానపడింది దేవుడు చూడలేదని ప్రశ్న అడిగావుగా, నేను నీతోనే మాట్లాడేది. నన్ను ఎవరు చూడట్లేదని అడిగావుగా, అసలు దేవుడిగా ఉన్నావా అని అడిగావుగా. ఈరోజు రాత్రి వేళ నేను నీతోనే మాట్లాడేది. నేనున్నానని పిలుస్తున్నాడు. ఇంకో నేను వస్తున్నానని పిలుస్తున్నాడు. రాత్రి వేళ శబ్దం నీ కొరకున్నది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డోంట్ వరీ, చరిత్ర తిరగబోతుంది. ఒంటరివాడివి కదా, ఫ్యామిలీకి తిరిగి వస్తావు. ఎవరు లేరు సంఖ్యలే ఏ సంఖ్యలే కాదు బాబు, నువ్వే పెడతావు. నిన్ను పంపించడానికి ఒకడు వస్తున్నాడు.
ఆయన ఎవరు కాదు, భూలోకానికి చక్రవర్తి, పాపానికి మీద విడుదలించగలిగేవాడు, మోక్షం ఇవ్వగలిగిన నైతిక శ్రేష్ఠ వైద్యురాయుడు, ఆత్మీయతల స్వస్థత సంభవించుడుగా. అందుకే కొందరికి ప్రేమించు చెప్పలేకపోతాం. కొందరు ఎందుకు కలుస్తుంది కలవాడు. బైబిల్ చెప్పేమా మరియా వందనం వినగానే అలా చెప్తే నేను ఒప్పనండి. గొడ్రాయిలైన అమ్మ, పాస్టరమ్మ, అమ్మగారు పాస్టరమ్మే ఎలాగుంది ఇంటికాడ ఏం వేసుకొని, మరి మనలాంటి మంచి విశ్వాసులే కదా. పాస్టర్ అమ్మకి పిల్లలు లేకపోతే మరి విశ్వాసులు భలే ఆడుకుంటారు కదా. ఆడరమ్మా మామూలుగానే ఆడేస్తారు. ఇంకా పాస్టర్ అమ్మకి దొరికింది అవకాశం, పాస్టర్ అమ్మకి ఏం లేదు. పాస్టర్ అమ్మ పిలిచేది పాస్టర్ అమ్మే, మనసులో కొట్టమ్మా పిల్లలు లేరా రాలేదు. హల్లెలూయా. ఇన్ని అవమానం చెందే మాటలు వినేటప్పుడు కూడా అయ్యగారు మాత్రం దేవుని సన్నిధిలో యాగమరు. అదే నాకు ఛాలెంజింగ్ అనిపించింది. నేను నిలదీసేవాళ్ళు నిలదీయని నీ పరిచయం నువ్వు చేసుకో. ఈమె మీద వాగ్దానం ఉంది, ఈమె యొక్క సంతానాన్ని జన్మనిస్తే తీరుతుంది, కానీ వాగ్దానానికి ఏ రీతి కలిగిన స్పందన కడుపు లోపల ఏం చేయట్లేదు, కనబడి తీరట్లేదు. అప్పుడే అవతల ఆమెకి దేవదూత అమ్మో వందనం, వందనం మాత్రం కాదు, వాగ్దానానికి చలనం ఇచ్చే చర్య నీ చేతులు కీ ఇస్తున్నాను, పట్టుకొని పో. నీ అక్క ఇంటికాడ కాలం వేసుకొని పూకుంటాను ఎల్లో అమ్మని చెప్పేసిరా. నీకు జరిగిన సందేశం ఆమెకి కాస్త ట్రాన్స్ఫర్ ఇచ్చుకో. ఈ రాత్రి వేళ ఆత్మీయ విడుదల జరిగి తీరితే నువ్వు తాళం పెట్టుకొని కొందరి కలుపులకు ఏం చేసి తెరవడానికి. నేను మామూలుగా చెప్పట్లేదు, పరిశుద్ధాత్మతో నేను ఏంటి చెప్తున్నా. నీ వల్ల కొందరి గుడ్రాయితనానికి తాళాలు నిలవబోతున్నాయి. నీ వల్ల కొన్ని వాగ్దానానికి తాళం నీ చేతిలో ఉంది, తాళం నీ చేతిలో ఉంది. అందుకే ఈ ఉపవాస ప్రార్థన కొడుకులు దేవుడు నీతో మాట్లాడాలి. దూత దగ్గరికి మెసేజ్ మొత్తం వెళ్ళిన తర్వాత సత్తింది బట్టలో పరుగెట్టింది. ఓ పరుగు పీటీ ఉషా కూడా కర్ణం మలేశ్వర్ కూడా పనిచేయదా పరుగుకి. పరుగెట్టిన పరుగులో ఏం తెలుసా, నా దగ్గర ఒక తాళం ఉంది, ఈ తాళంతో కొన్ని వాగ్దానాలకి నేనేమి చెప్తా, సజీవ పరిస్థితి ఉంటా. కొన్ని ఆత్మీయతల సౌఖ్యం లేకుండా గుడ్రాయితనంగా ఇంటిగా ఉంది కదా, ఆమెకి కదపడానికి నేను తాళం తీసే పదమే. అమ్మో అలాగైతే నువ్వు ఇక్కడ కూకొని అల్లుగా చెప్తున్నావు కదా, కొన్ని కథ పెట్టినాయి, కొన్ని వదనాలకి చరణవంతులు రాష్ట్ర ఈమె తలుపు బయట, ఆమె తలుపు లోపల. వందనం వినిన వెంటనే అప్పటి వరకు నా కడుపు లోపల పిల్లలకేమొచ్చి తీరింది, నాట్యం ఆడి తీరింది. ఎన్నాళ్ళు మీరు దావీదు వల్లనే నాట్యం ఆడారుగా కొనరు కూర్చొని. నచ్చింది, భలే నచ్చింది. కొంత ఉదగడానికి కూడా ప్రయత్నం చేయకండి. మిగతా వాడు కూడా డ్యాన్స్ చేయాలి కదా, ఆడికి కూడా స్పీచ్ ఇవ్వాలి. అందుకే ఈసారి ప్రార్థన దేవా ఇలాగ నేను ఒక్కనే కదా పక్కన ఉన్న కూడా కలిపేటట్టుకున్న డ్యాన్స్ ఇవ్వు దేవా. అందుకే నా మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. ఆత్మీయతలో ఒక సౌఖ్యం. హల్లెలూయా. మిగతా ఇంకెప్పుడైనా దేవుడు అవకాశం ఇచ్చే చెప్తాను. ఈ వాక్యాల దేవుడు మనల్ని కూడా దీవించును కాక. విజయ గీతము మనసారేను పాడేనా నా